4 సార్లు కలిసాం. రీసెంట్ గా ఎరువుల రామకృష్ణ గారి మాట ఏంటంటే కోర్టు కేసు ఉండడం వల్ల మేము ఏం చేయగలుగుతున్నాం. ఈ మధ్య జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి మా పార్టీ కార్యక్రమాలు గడప గడప మీరు కూడా పత్రికల్లో చూస్తున్నారు. మేమంటే గడప గడపకు వైఎస్ఆర్ని మేము వెళ్తే గడప గడపకు అగ్రిగోల్డ్ మాకు ఎదురైంది. దట్ ఈస్ ద ప్రాబ్లం. ఒక ఊరు నుంచి ఇమీడియట్ గా నేను గోవింద్ కోసం ఆ నెంబర్ ఇచ్చారు ఆ స్వామి. నేను మా పిఏకి ఇచ్చాను, గోవింద్ది నెంబర్ తీసుకోండి. మనకి ఈ ఇష్యూ మీద మనం ఏదైనా వివరణ కానీ లేదు అజిటేషన్ ప్రోగ్రామ్ కానీ వెళ్ళాలనుకునేటప్పుడు మనకి పూర్తి సమాచారం కోసం గోవింద్ని కాంటాక్ట్ చేయమంటే మా పిఏ దగ్గర డైరీలో రాశాను, సార్ ఇచ్చేస్తానన్నా. అంటే చాలా తీవ్రమైనటువంటి పరిస్థితులు. చాలా మంది నా ముందుకొచ్చి కళ్ళ నీళ్లు పెట్టుకొని మా పిల్లలు పెళ్లిళ్ళ కోసం, చదువుల కోసం, మా భవిష్యత్తు అవసరాల కోసం ఇదంతా చేసుకున్నాం సార్. ఈ విధంగా మేము మోసపోయినాము. చాలా దారుణమైనటువంటి పరిస్థితిని వాళ్ళు చెప్పినప్పుడు చాలా బాధగా ఉంది. నేను చెప్పాను, మీరు ముఖ్యమంత్రిని కలిశారా అని. ఇప్పుడు తిరుపతిరావు గారు చాలా చక్కగా ఒకటి చెప్పారు. 7వ తారీఖున కోర్టు జడ్జిమెంట్ ఇస్తే 9వ తారీఖున 6 నిమిషాలు మాట్లాడారు. 6 నిమిషాలు మాట్లాడారు. ఎస్, ఈజ్ నెంబర్ 1 కన్వీనియంట్ గా చీట్ చేసుకొని వెళ్ళిపోతుంటారు. నాకంటే పెద్ద ఎక్స్పీరియన్స్ ఆయన దగ్గర ఇంకెవరు లేరని నేను అంటున్నాను. ఐ నో హిమ్. ఇప్పుడు ఇక్కడ వస్తే మిమ్మల్ని అలా 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 ఆకాశంలో తేల్చి చంద్రమండలంలో పెట్టేస్తా. ఇది దిగి వెళ్ళిపోయిన తర్వాత ఆయనకు అనవసరం. అదే ఆయన నైజం, సహజమైన నైజం. మా మిత్రులు ఏమనుకున్నా కానీ ఇక్కడ ఉన్న మిత్రులకు కూడా అనుభవం ఉంది. కాబట్టి నేను ఎందుకు అంటున్నానంటే, ఇలాంటి దాని వల్ల ఈ ప్రభుత్వం చలిస్తాదని నేను అనుకోను. ఈ ప్రభుత్వంలోనే దీని దొంగలు ఉన్నారు. దిస్ అగ్రిగోల్డ్ ఇష్యూని పూర్తిగా సపోర్ట్ చేస్తున్నటువంటి వాళ్ళు, దట్ మీన్స్ సపోర్ట్ మీన్స్ ఈ చీటింగ్ కి మొత్తం ఆజ్ఞలు ఆరాధ్యులు అందులో ఉన్నారు. మనందరికీ తెలుసు ఇది ఎక్కడి నుంచి వచ్చింది. హాయిలైన దగ్గర నుంచి ఈ ప్రాబ్లం ప్రివలెంటివ్ గా బయటపడిపోయింది. అందులో ఎం రమేష్, లోకేష్, మురళీమోహన్ వీళ్ళందరూ అగ్రిగోల్డ్ ఆస్తి అయినటువంటి హాయ్ ల్యాండ్ ని ఆక్యుపై చేసుకుని ప్రయత్నం చేశారు. యాజమాన్యాన్ని అడిగారు, ఆయన తిరస్కరించారు. తర్వాత హ్యాపన్, నాకంటే బాగా మిత్రులకు తెలుస్తుంది. దాని తర్వాత దీని డౌన్ఫాల్ ప్రారంభమైంది. సరే, ఏది ఏమైనా ఇంతవరకు కుంటి సాకులు చెప్పుకుంటూ వచ్చారు. కోర్టులో ఉంది, ఇప్పుడు చెప్పాడు మిత్రుడు తిరుపతిరావు, కోర్టులో ఉంది, వచ్చిన తర్వాత మేము చేస్తామని. రైట్, దట్ ఆల్సో ఓవర్. కోర్టు జడ్జిమెంట్ ఇచ్చింది. ఇప్పుడు మీరేం చేయాలి? ఇమీడియట్ గా 26 ఆస్తుల్ని ఐడెంటిఫై చేసి ఈ బాధిత కుటుంబాలకు అందించాల్సినటువంటి అవసరాలు ప్రభుత్వం బాధ్యతగా స్వీకరించాలి. బాధ్యతలు ఇచ్చి తప్పుకుంటుందా? రైట్, జిల్లాల వారి ఇవ్వండి, ఆస్తులను వేలం వేయండి, ప్రాసెస్ వేగవంతం చేయండి. ఆ సిఐడి అలాగే తగలబడుతుంది. దీనికి సంబంధించి సిబిఐ కూడా ఎక్కడో బలహీనపడింది. నేను సిబిఐ మీదను అభ్యర్థిగా కామెంట్ చేసే సాహసం నాకు లేదు. ఎందుకంటే ఎంతో కొంత కాస్త
వాస్తవిక దృక్పథంతో ముందుకు వెళ్ళే ఇన్వెస్టిగేటివ్ ఏజెంట్స్. కానీ అలాంటి సిబిఐ మీద కూడా అనుమానాలు వస్తున్నాయి. ఇద్దరిని అరెస్ట్ చేశారు. మిగిలినటువంటి వాళ్ళు ఏమైనారు? ప్రభుత్వానికి తెలీదా? సిబిఐకి తెలీదా? రప్పించలేరా? పెద్ద కష్టమా? నేను అడుగుతున్నాను. ఇవాళ విజయ మాల్యా లాంటి నంబర్ 1 మోసగాడికి మీరు అనుమతినిచ్చి విదేశాలకు పంపించగలిసారే, విజయ మాల్యాన్ని రప్పించలేమా? మనకి ఫారిన్ క్రిమినల్ యాక్ట్స్ కిందను, చీటింగ్ యాక్ట్ కింద ఖచ్చితంగా వాళ్ళు విదేశాలకి వెళ్ళిపోయినటువంటి వాళ్ళు స్వదేశానికి రప్పించే చట్టాలు మన దగ్గర ఉన్నాయి. అక్కడ ఆ దేశ చట్టాలు కూడా పంపించే చట్టాలు ఉన్నాయి. ఎక్కడికి వెళ్తే మాత్రం దొరకరా? నేను అందుకే అంటున్నాను, పడుకునేవాడిని లేపితే ఏసార్లు లేపారంటారు, పండుకునేటట్టు నటించేవాడిని ఏనుగులతో తొక్కించినా లేవడం. ఇక్కడ కన్వీనియన్స్ గా ఏజెంట్స్ ఇవాళ ఎంక్వైరీ చేసి శిక్షించాల్సినటువంటి ప్రభుత్వమే దోషిగా నిలబడాల్సినటువంటి పరిస్థితి వచ్చినప్పుడు ఎక్కడ దొరుకుతారు దొంగలు? ఐఎమ్ సారీ టు సే, దొంగ 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 అని కాకేసినట్టుగా ఇది ఎక్కడ జరుగుతుంది? కాబట్టి ఖచ్చితంగా స్ట్రిక్ట్ గా ఇది నేను ఈ పరిష్కారం ఒక్కటే. మనం దీనికి ప్రజా ఉద్యమానికి రూపుదిద్దాల్సినటువంటి అవసరం ఉంది. ఇందులో సెకండ్ థాట్ ఏం లేదు. నేను అందుకే మీ అందరికీ మనం చేస్తున్నాను, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 100% అగ్రిగోల్డ్ బాధితుల పక్షాన నిలబడి అవుట్లెట్ గా వీధి పోరాటాలకు కూడా సిద్ధపడుతుంది. ఇవి స్పష్టమైనటువంటి ఆదేశాలు ఈనాడు జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర నుంచి మాకందరికీ వచ్చాయి. ఈ ప్రోగ్రామ్ లోనే దీన్ని రీషెడ్యూల్ చేసుకుని మేము ముందుకు వస్తామని మనం చేస్తున్నాం. ఇది అగ్రిగోల్డ్ సమస్య కాదయ్యా, అది పరిధులు దాటి ఈనాడు ఇది ప్రజా సమస్యగా పరిణమించింది. ఈ ప్రజా సమస్యని ఖచ్చితంగా పొడవాల్సినటువంటి అవసరం ఉంది. నాకు చెప్పారు వచ్చేటప్పుడు, సార్ జగన్మోహన్ రెడ్డి గారిని ఒకసారి వచ్చి అడ్రస్ చేస్తే బాగుంటుందంటే తప్పనిసరిగా చెప్తాం. ఇది ప్రజల అభిప్రాయం. మేము గడప గడపకి వెళ్ళేటప్పుడు దాంట్లో మేము రిపోర్టు సబ్మిట్ చేస్తున్నాం. ఇది 15 days 1 week. అందులో అగ్రిగోల్డ్ సమస్య అన్నటువంటి వైబ్రెంట్ గా మా దృష్టికి వస్తుంది. కాబట్టి దీని మీదను మనం స్పష్టమైనటువంటి వ్యూహాత్మకమైనటువంటి ప్రణాళికతో ప్రజా పోరాటానికి సిద్ధం కావాలి. నాకు తెలిసి ప్రపంచ దేశంలో ప్రజలను డైరెక్ట్ గా ప్రజల దగ్గర నుంచి వసూలు చేసేటువంటి ఒక సంస్థ ఇంత పెద్ద ఎత్తులో ఉండి ఇంత పెద్ద స్కామ్ ఎక్కడ జరిగి ఉండదు. ప్రజల్లో నుంచి ఎంత ధైర్యం అండి! సదరన్ స్టేట్స్ లో 8-9 రాష్ట్రాల్లో సుమారు 32 లక్షలు 33 లక్షలు ఖాతాదారులైతే మిగిలినటువంటి ఏజెంట్స్ ఆర్గనైజర్స్ అన్నీ కలిపి మొత్తం 40 లక్షల వరకు ఉంటే ఒక్క ఆంధ్రప్రదేశ్లోనే మేజర్గా 19 లక్షల పైసలకు వీళ్ళు ఏజెంట్స్ అన్ని కలిపి 22 లక్షల వరకు కూడా ఈరోజు వస్తున్నటువంటి పరిస్థితిలో ఇంతకంటే దారులు ఇంకేముంటుంది?